ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాం. కాబట్టి నేను గురు చూడని వాని వలె పరిగెత్తేవాడను కాను. పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు, కాబట్టి నేను గురి చూడని వానిగా పరిగెత్తువాడను కాను. ఒక గురి కలిగినటువంటి వ్యక్తి క్రీస్తులో పాలివారై ఉండటానికి, క్రీస్తు సంఘములో, సంఘమనే క్రీస్తు శరీరములో ప్రభుతో వారు జీవించే జీవితములో ఒక గురి కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను, కానీ గురి లేనివాడిగా నేను పరిగెత్తట్లేదు. ఈరోజు ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితాన్ని కొంతమంది ఒక గురి, ఆ గురి ఏంటనేది వాళ్ళకి గురి లేనిటువంటి వారు వాక్యం చెప్తున్నటువంటి మాట, వారు ముందుకు సాగలేరండి. ఈరోజు నీ గురి ఏంటి? ఈరోజు నేను గురి చూసిన వాని వలె నేను పరిగెత్తుతున్నాను, కానీ గురి లేని వాడి వలె నేను పరిగెత్తటలేదు. ఇక్కడ గురి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథములో 20వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ మనం చూస్తే, వీరిలో ప్రతివాడు గురిగా నుంచబడిన ఇదిగో తల వెంట్రుకల మీద ఒడిశల రాళ్లను తప్పక విసరగలిగిన వాడు. వాస్తవానికి ఇక్కడ అంటాడు, ఆ సమయములో, ఆ సమాజములో నేర్పించబడినటువంటి 700 మంది ఎడమ చేతి కలిగినటువంటి వాటము గలవారై ఉండి, చూడండి, ఏ గురి అంట వీళ్ళు? గురి తల వెంట్రుకలను ఇలా ఎత్తి వడిసలతో ఆ వెంట్రుకలను, ఆ జుట్టును కొట్టగలిగిన గురి కలిగిన వారమై ఉన్నాము, గురి తప్పే వారము కామని చెప్తున్నారు. అంటే వడిసెలు అనేటువంటి గురి ఇక్కడ మనకు కనపడుతుంది. ఎడమ చేయి వాటము కలిగినటువంటి వీరు ఇక్కడ మనం గమనించాలి. మనము గురి కలిగి, నేను గురి చూసిన వాని వలె పరిగెత్తుతున్నాను, కానీ గురి లేని వాడి వలె నువ్వు పరిగెత్తకూడదు. ఇక్కడ వడిసెల యొక్క గురిని గురించి రాయబడి ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం, గురి చూసి ప్రయోగించినట్లు నేను 3 బాణములు దానిని పక్కగా కొట్టి. ఇక్కడ బాణములు వేసువారు గురి కలిగినటువంటి రీతిగా, వడిసెలు గురిగా వేసినట్లు ఇక్కడ బాణములు కూడా గురిగా వేసినట్లుగా రాయబడి ఉంది. నీ ఆత్మీయ జీవితంలో ఏమి చేద్దామని ప్రభు దగ్గరికి వచ్చావు? ఏం చేస్తున్నావు? ఏం చేయబోతున్నావు? అసలు నీ గురి ఏంటి? గురి లేని ప్రయాణం, గురి లేనటువంటి పద్ధతులు అవి ఎంత మట్టుకు నిలవలేవు. అందుకనే పౌలు గారు అంటాడు, నేను గురి కలిగినటువంటి వ్యక్తిగా నేను ఇదిగో ప్రభు సన్నిధిలో నేను పరిగెడుతున్నాను, గురి లేనివాడుగా నేను పరిగెత్తట్లేదు. అక్కడ వడిసెలు వేసే విషయంలో గురి కలిగిన వారుగా ఉన్నారు, బాణములు విసిరే విషయంలో గురి కలిగిన వారై ఉన్నారు. కీర్తనలో 16వ అధ్యాయం 8వ వచనములో మనం చదివితే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చూసారా, ఆయన గురి ఏంటంట? సదాకాలము యెహోవా మీద నేను గురి నిలిపి ఉన్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చూసారా, దేవుడి మీద నువ్వు గురి పెట్టుకో. దేవుడి మీదే నీ గురి. ఎవరి మీద? ఏదో జీవించడానికి ఆస్తిపాస్తులు ఇస్తే వాటి మీద కాదు. కడుపును పుట్టినటువంటి పిల్లలు, ఇదిగో వారి మీద ఉండవలసినంత వరకు అంతవరకే. వారే జీవితం అనేటువంటి పెట్టుకోవద్దు.
దేవుడి మీద నువ్వు గురి పెట్టుకున్నట్లయితే సదాకాలము యెహోవాను గురించి, యెహోవా యందు గురి నిలుపుకొని ఉన్నాను, అందువలన ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. ప్రభు మీదే నువ్వు గురి పెట్టుకో. ఇదిగో నీవెన్నడూ కూడా కదల్చబడవు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. చూడమని చేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దైవాశక్తితో మా ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము. ఎందుకనగా పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒకే పురుషునిగా అనగా క్రీస్తుకు సమర్పణ గలవారే, సమర్పింపబడినటువంటి వారే మిమ్మల్ని ప్రదానము చేసి తిని కనుక. 3వ వచనంలోకి వచ్చాలకే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు మీ మనస్సును చెరపబడి క్రీస్తు ఎడల సరళత నుండి అపవిత్రత నుండి పవిత్రమైనటువంటి స్థితిలో నుండి తొలగించబడి అనే ఉన్నదేమో అని భయము పడుతున్నానని సంగతి చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఎప్పుడు మన గురి దేవుడి మీదే ఉండాలి. లేకపోతే అవ్వను మోసపుచ్చినట్లుగా సర్పము సాతానుడు మిమ్మల్ని మీకున్న క్రీస్తు ఎడల సరళత అంటే గురి, ఆ గురిని వాడు పాడు చేస్తాడన్న సంగతి నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి మీరు ఇదిగో దైవాశక్తి గలవారే ఎప్పుడు దేవుని యందు ఆసక్తితో ఉండాలి. సరళత తొలగిపోకూడదు, గురి తొలగిపోకూడదు. అవ్వనే మోసపుచ్చింది, అందుకని అటు ఇటు చూడొద్దంటాడు ప్రభు. మీరు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి తోటలో ఉన్నవి నీ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు. ఇది నీకు కావలసిన ఆహారం. కానీ మంచి చెడులో ఉండేటువంటి అది నీ కంటికి రమ్యముగా కనపడవచ్చు. లోకంలో కొంతమంది చూడండి, దేవుని యొక్క గురి పెట్టుకున్నటువంటి అనుభవంలోకి వచ్చేలకే ఏదో ఒక శరీరేచ్ఛలో పడిపోతుంటారు, వ్యసనాల్లో పడిపోతుంటారు, తాగుడని మత్తులో పడిపోతుంటారు, జోజానికి పడిపోతుంటారు, వ్యసనంలో నానా విధముగా బలహీనతలో పడిపోతుంటారు. ఎందుకంటే అవ్వను మోసపుచ్చినట్లుగా అపవాదైన సాతానుడు ఇప్పటికు కూడా అనేక మందిని మోసపుచ్చుతుంటాడు. మన సరళత ఏంటి? మన గురి ఏంటి? యేసుక్రీస్తే. దేవుడికి వాక్యానికి, దేవుడు చెప్పిన వాక్కులకు నేను విరోధముగా ఏమైనా చేస్తున్నానా అది మనం గ్రహించుకొని గురి కలిగిన వారమై ఉండాలి. గురి లేకపోతే నీకున్న సరళత తొలగిపోద్ది. అవ్వను మోసపుచ్చినట్లు అపవాదైన సాతానుడు నిన్ను మోసపుచ్చునేమో. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, గురిలేని ప్రయాణం చేస్తున్నావేమో, గురిలేని భక్తి చేస్తున్నావేమో. యేసుక్రీస్తే ఆయన యందు సదాకాలము యేసుక్రీస్తునందే నా గురి నిలుపుకున్నట్లయితే ఆయన నా కుడిపార్శ్వమున ఉంటాడు, నువ్వెన్నటికీ కదల్చబడవు. దేవుడు వాక్యం ఈరోజు చెప్తున్న మాట, గురి కలిగి భక్తి జీవితం, విశ్వాస జీవితం, సంఘ పరిచర్యను, సంఘ సహవాసములో నీవు ఒక సరళత కలిగి జీవించాలి. దేవుడు నిన్ను గురి గమ్యములో ఆయన నడిపించి ప్రతి విషయములో ఆయనే నీకు సర్వాధికారములు ప్రభు నీకు కలుగు చేసి నీకు అప్పగించి నీ కుటుంబాలకు కావలసిన ప్రతి మేలు చేత నింపునుగాక. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసి ఏకీభించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మేము గురి లేకోకుండా పరిగెత్తువారము కామని దైవజనుడు పౌలు చెప్పినట్లు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో అత్యాసక్తి విషయములో ఇదిగో నేను ఆసక్తి కలిగి ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగి గురి కలిగినటువంటి భక్తి జీవితంలో కొనసాగటానికి సహాయం చేయండి. లేకపోతే అవను మోసపుచ్చినట్లు అపవాదైన సాతానుడు మీ హృదయములను సరళతను చెదరగొట్టి మిమ్మల్ని పాడు చేయనేమో అని భయపడుతున్నటువంటి పౌలు గారు చెప్పిన వాక్యమును బట్టి ఎవరునైనా చెదిరిపోక, బలహీనులు కాక, వ్యసనములో ఉండక, లోకములో శరీరేచ్ఛల్లో పడనివ్వక ఆత్మ సంబంధముగా మీ బిడ్డలను అన్ని విషయాల్లో గురి కలిగి ఆత్మీయ జీవితంలో నడిచేటువంటి కృపతో నింపమని ఒక్కొక్కరి ప్రార్థనలన్నీ ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్.